మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక పెద్ద సెన్సేషన్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళింది. బట్ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. బీఆర్ఎస్ కోర్టులో వేసిన పిటిషన్లో ఉన్నది 10 మంది కాదు, కేవలం 9 మంది పేర్లు మాత్రమే. ఆ ఒక్క ఎమ్మెల్యే పేరు మాత్రం బీఆర్ఎస్ కోర్టుకు ఇవ్వలేదు. ఎవరా ఎమ్మెల్యే? జంప్ అయిన వాళ్లను క్షమించే ముచ్చటే లేదు అని గట్టిగా చెప్పిన కేటీఆర్ లాంటి నాయకులు అసలు ఆ ఒక్క ఎమ్మెల్యే కోసం వాళ్ళ రూల్ ఎందుకు మార్చుకున్నారు? కాంగ్రెస్లో చేరి మళ్ళీ కాంగ్రెస్కే చుక్కలు చూపించి తన పవర్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఆ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాస్టర్ మైండ్ గేమ్ ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాల్లో జరిగిన సబ్సే బడా యూ టర్న్ కదా ఇదే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని అంటూ ఉంటారు. మొన్నటి వరకు కారు దిగి హస్తం గుడికి చేరిన నాయకులు ఇప్పుడు మళ్ళీ కారు ఎక్కి రివర్స్ గేరులో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. అసలు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎందుకు వెళ్లారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఈ కథ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పటాన్ చెరు నుంచి హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ స్ట్రాంగ్ లీడర్ గూడెం మహిపాల్ రెడ్డి 2023లో పటాన్ చెరు నుంచి హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ స్ట్రాంగ్ లీడర్ గూడెం మహిపాల్ రెడ్డి 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా మైనింగ్ కేసులో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి రావడం, ఇవి మహిపాల్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశాయని కూడా మనం అప్పట్లో చెప్పుకోవచ్చు. ఈ కేసుల నుంచి బయటపడడానికి 6 నెలల్లోనే కారు స్టీరింగ్ వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గండువా కప్పుకున్నారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా మహిపాల్ రెడ్డి గేమ్ అయిపోయింది, బీఆర్ఎస్ కు దూరం అయ్యారు అని. బట్ అసలు కథ అక్కడే మొదలైంది కదా. కాంగ్రెస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చారు, కానీ అక్కడ ఆయన అసలు ఇమడలేకపోయారు. ఎందుకు అంటే గత 10 ఏళ్లుగా పటాన్ చెరులో కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టారని, వాళ్లపై కేసులు పెట్టించారని లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఆయన్ని గట్టిగానే వ్యతిరేకించారు. 10 ఏళ్లు మిమ్మల్ని తొక్కి పెడితే ఇప్పుడు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయడం మొదలుపెట్టాయి. దీంతో మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్లో ఆదరణే కరువైపోయింది. తన సొంత నియోజకవర్గంలో కొత్త పార్టీలో ఆయన ఒంటరైపోయారు. కట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ టైం వచ్చింది. ఇక్కడ మహిపాల్ రెడ్డి ఎవరు ఊహించని ఒక పెద్ద యూట్ అనే తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా డైరెక్ట్గా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని తన అనుచరుడికే పిలుపునిచ్చారు. అంతేకాదు తన సతీమణి సోదరుడు మధుసూదన్ రెడ్డి కుమారుడు విక్రమ్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగితే వారికి మద్దతిస్తూ బహిరంగంగానే ప్రచారం చేశారు కూడా. రిజల్ట్ ఏమైందో తెలుసా? పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారు. ఈ ఎలక్షన్స్ తర్వాత మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వేసిన పంచ్ డైలాగ్ చాలా వైరల్ అయింది. బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారమే రేపాయి. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? పేర్లు చెప్పు. సుమలత, ఇంకా మోత సుమలత, మా పట్ల మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. అసలు ట్విస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్పీకర్ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకోర్టు మెట్లెక్కింది. కానీ బీఆర్ఎస్ వేసిన పిటిషన్లో మహిపాల్ రెడ్డి పేరే లేదు. అంటే బీఆర్ఎస్ ఆయన్ని క్షమించేసిందన్నమాట. మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేసినందుకు బీఆర్ఎస్ ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగేసింది. అసెంబ్లీలో అయితే సీన్ మొత్తం మారిపోయింది. మొదట కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు కూర్చున్న మహిపాల్ రెడ్డి తనపై పిటిషన్ వేయకపోవడంతో డైరెక్ట్గా వచ్చి బీఆర్ఎస్ సభ్యులతో జతకట్టారు. అంతేకాదు మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులతో కలిసి నిరసన తెలిపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా సస్పెండ్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే అసెంబ్లీ సాక్షిగా మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే అభివర్ణించారు.
కేటీఆర్ పదే పదే చెప్పిన జంపింగ్ లీడర్ల విషయంలో క్షమించే ముచ్చటే లేదు అనే రూల్ మహిపాల్ రెడ్డికి ఎందుకు వర్తించలేదు? దీనికి ప్రధాన కారణం హరీష్ రావు అండదండలు మహిపాల్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన బీఆర్ఎస్లో చేరకపోయినా వచ్చే ఎన్నికల ముందు యాక్టివ్గా బీఆర్ఎస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఇదొక స్ట్రాంగ్ మోరల్ బూస్ట్. ఈ మూవ్తో కాంగ్రెస్కి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు పంచిచ్చింది బీఆర్ఎస్. గుడెం మహిపాల్ రెడ్డి నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? గుడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి మళ్ళీ రావడం బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, లేదా వేరే జంప్ అయిన ఎమ్మెల్యేలకు ఇదొక రాంగ్ సిగ్నల్ ఇస్తుందా? మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.